హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను విరామ్. జానీ మాస్టర్ సంబంధించి కొంతమంది ప్రముఖులు అండ్ సినీ సంబంధించిన పెద్దలందరూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆయన జరిగింది న్యాయమో అన్యాయమో ఇంకా తేలాల్సి ఉంది, మున్ముందు తెలియబోతూ ఉంది. బేసిక్గా మెయిన్గా ప్రధానంగా వినపడుతున్నటువంటి వాదన ఏంటి అంటే, ఈ అమ్మాయి ఆయనతో కూడా అండర్లో పనిచేసిన ఈ కొరియోగ్రాఫర్కి సంబంధించి సో తను ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది జానీ మాస్టర్ పైన. అమ్మాయిని ఏదో అత్యాచారం చేశారని. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పెద్దలు మాట్లాడారు కదా, ఒక కామన్ పాయింట్ ఎలా ఉంటుందో చూద్దాం, కామన్ మ్యాన్ది. సో భయ్య, మీ పేరు? పవన్. జానీ మాస్టర్కి సంబంధించి కేసు మీకు ఏమనిపిస్తా ఉంది? అది నా ఓవర్ నైట్లో ఏదో చాలా ప్రతి ఒక్క యూట్యూబర్స్, చాలామంది యూట్యూబర్ తమిళస్ చూసాము. జానీ మాస్టర్ జానీ ఏంది నీ పని, లైక్ జానీ మాస్టర్ గురించి కానీ తను చాలా పని చేశాడు, చాలామంది అమ్మాయిలను వాడుకున్నారు, అత్యాచారం చేశాడు. సో ఆ రకం చూసాము. సో నేను ఎఫ్ఐఆర్ చూసాను. నేను ఒక అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో 376 ఎఫ్ఐఆర్ కానీ 507 ఎఫ్ఐఆర్ కానీ 323 ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో లైంగిక దాడి కానీ అత్యాచారం కానీ బెదిరింపు కానీ సో ఈ రకంగా తను చెప్పింది. సో నేను చూసాము, తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంట తను. సో నాకు అనిపించింది, ఒకవేళ జానీ మాస్టర్ అలాంటి తప్పు చేసి ఉంటే సో నిజంగా అనిపించింది అన్న, ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకు జానీ మాస్టర్ మీద అలాంటి ఫీలింగ్. గత 5 సంవత్సరాలుగా జానీ మాస్టర్ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. లైక్ అంతకుముందు ఒక కేసు అయింది, సో అప్పుడు అరెస్ట్ చేయాలని కోర్టు నోటీస్ ఇచ్చింది. సో అదంతా ఒక అంటే ఈసారి జానీ మాస్టర్ మీద వచ్చిన కొన్ని నాకు అనిపించింది అన్న, ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే నిజంగా మీరు చూడండి, మన చాలా మంది వింటున్న ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద తోస్తున్నారు. పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ అన్ని ఏమన్నట్టుకున్నా, జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ చెప్పాలి, కానీ పవన్ కళ్యాణ్ శిష్యుడు జానీ మాస్టర్ అత్యాచారం, పవన్ కళ్యాణ్ శిష్యుడు రాసలీలలు. సో నిజంగా ఇట్లా మారుతుంటే మీరు చూడండి, పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ నోటీస్ ఇచ్చాడు, నిన్ననే ప్రెస్ మీట్ వదిలాడు. సో జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అంతేందుకు మొన్న టీడీపీ కూడా ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే తన వెంటనే సస్పెండ్ చేస్తారు. సో వీటికి రాజకీయాల సంబంధం లేదు, ఫ్రాంక్ చెప్పుకోవాలంటే. కరెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెయిన్గా అందరూ మాట్లాడుకుంటున్నది, కొంతమంది నుంచి వినపడుతున్నట్టు వాదన ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి జానీ మాస్టర్ ఎలాంటి వాడో తెలీదా ముందుగానే? ఓకే, సేమ్ ఇండస్ట్రీ కాబట్టి వ్యక్తిత్వం ఏంటి, ఎలాంటి పనులు చేస్తుంటాడు, ఎలాంటి పర్సనల్గా ఎలాంటి వాటికి పోల్పడుతుంటాడు ఏంటనేది తెలిసి కూడా జస్ట్ అతనికి ఉన్న ఫేమ్ చూసి అతని పార్టీలో జాయిన్ చేసుకోవడం తప్పే కదా అనేది ఒకటి వినపడుతుంది ప్రధానంగా. ఇంకొకటి మీరు చెప్పింది మాత్రం కరెక్ట్, ఒప్పుకుంటాను నేను. పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం లేదు, ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారిని అటాచ్ చేసి జన సైనిక్ కదా, లేకపోతే కళ్యాణ్ గారి అభిమానులు కళ్యాణ్ గారు అలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు అనేది అది మాత్రం తప్పు అని మాత్రం నేను అంటాను. ఇప్పుడు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, ఆ అమ్మాయి కేసు ఇటు ఎప్పుడే ఎందుకు పెట్టాలనేది అందరూ అనుకుంటారు కదా. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు లొంగి అతను పైశాచికతకు అనుకో, లేకపోతే అతనికి భయపడో వాట్ ఎవర్, తను కామ్గా ఉండి ఇప్పుడు తనకి ఎవరైనా అండగా నిలబడి నీకు మేము ఉంటాం ధైర్యంగానే ధైర్యం ఇచ్చి ముందుకు నెట్టి ఉండొచ్చు కదా. సో నిజంగా తప్పు జానీ మాస్టర్ చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా ఎవరికైనా చట్టపరమైన శిక్ష పడాల్సిందే. సో నిజంగా కొద్ది లేట్ అయినా, 5 సంవత్సరాలు లేట్ అయినా ముందైనా కూడా తప్పు ఎవరు చేసినా తప్పే. నిజంగా నాకు అనిపించింది, జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే యాజ్ ఏ ఫ్యాన్గా నేను కూడా, జానీ మాస్టర్ నాకు చాలా ఇష్టం. యాజ్ ఏ ఫ్యాన్గా తను తప్పు చేస్తుంటే తన ప్రజల మధ్యలోకి వచ్చి తను శిక్షించాలని మేము కూడా కోరుకుంటాం. కానీ కావాలని జానీ మాస్టర్ మీద బుద్ధ జల్లాలని, సో ఇన్ని సంవత్సరాలు లేదు ఇప్పుడు తీసుకొచ్చి జానీ మాస్టర్ మీరు చూడండి అన్న, రీసెంట్గా రాజధారం లావని ఒక ఇష్యూ జరిగింది. సో ఆ ఇష్యూలో మీరు చూడండి, మేము చాలాసార్లు అరే అమ్మాయికి అన్నం జరిగింది అనుకున్నా. కానీ ఈరోజు చూస్తుంటే అమ్మాయి తప్పు చేసిన మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో లావణ్య తప్పు చేసిన క్లియర్గా అంటే మీరు చూడండి, ఒక అబ్బాయి ఫేమస్ అయితే ఆటోమేటిక్గా ఒక అమ్మాయి నన్ను వాడుకున్నాడని మీడియా మీదకి వచ్చి చెప్తుంది. అదే ఒక అమ్మాయి ఫేమస్ అయితే అబ్బాయి చెప్పలేకపోతున్నాడు. సో నిజంగా రాజధారం లావణ్య విషయంలో ఏదైతే జరిగిందో సో నాకు కూడా ఈ విషయం అనిపిస్తుంది. అంటే ఒక అమ్మాయి ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ వచ్చి మన రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు వేయటాలు కానీ, సో నిజంగా నేను అంటాను, నాకు ఆమె విషయం తప్పలేదు, ఈ విషయం క్లియర్గా నాకు తెలియదు. సో ఇక్కడ రాజధాని మన ఏంది జానీ మాస్టర్ తప్పు చేసినా శిక్ష చేయాలి, ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా మాత్రం రాజధాని మన అయితే జానీ మాస్టర్ మీద పరువు నష్టం చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇది వరకు రాకేష్ మాస్టర్ ఈ ఢీ షోకి సంబంధించి, ఈ డాన్సర్లకు సంబంధించి, వాళ్ళు రాజకార్యాలకు సంబంధించి ఆయన ఒకసారి సెట్కి వెళ్ళి ఆయన గెస్ట్గా వెళ్తే ఏ చెట్లో ఎవరుంటారో తెలియట్లేదంట, ఏ పొట్లో ఎవరు దూరుతున్నారో తెలియట్లేదంట. దీనికి సంబంధించి ఆయన మాట్లాడేది ఏదో పాపం ఇన్బ్యాలెన్స్డ్గా మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడాడు రాకేష్ మాస్టర్. ఎవరినైనా కూడా కరెక్ట్ కడిగి పడేసేవాడు. ఇప్పుడు అవన్నీ నిజాలు అవుతూ వస్తున్నాయి. ఓకే, జానీ మాస్టర్ ఇతను శిష్యుడేం కాదు, కానీ శేఖర్ మీద ఎన్నో మాటలు మాట్లాడాడు. ఇంకా కొంతమంది పేర్లు వినపడతాయి, ఇంకా ముసుగులో ఇలాంటి పనులు చేస్తున్న కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని వినపడతా ఉంది. ఒకవేళ అది నిజమైతే సినిమా ఇండస్ట్రీకి దెబ్బే కదా.
అవును, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినా. నిజంగా ఈ రోజు రాకేష్ మాస్టర్ ఉండుంటే నిజంగా ఈ మీరు అడిగిన క్వశ్చన్ మంచి సమాధానం ఇచ్చేవాడతాను. సో నువ్వు అవునని కాదు, తను మన మధ్య లేకపోయినప్పుడు కూడా సో ఆ రోజుల్లో జరిగిన ఏదైతే ఉందో మీరు అన్నట్టు చెట్లలో పుదలు కోవడాలని, సో ఈ రోజుల్లో జరుగుతుందా లేదంటే మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిందే. సో అక్కడ ఉన్న సినిమా ఫీల్డ్ వాళ్ళు చూసుకోవాల్సిందే. సో అది నిజంగా జరుగుతుందా లేదంటే అది నిజంగా వాళ్ళని అడిగితే మనకు తెలుస్తుంది. బట్ నిజంగా నాకు అనిపించింది అన్న, అది తప్పు ఎవరు చేసినా, సో జానీ మాస్టర్ చేసినా ఎవరు చేసినా వాటి మనకు చట్టాలు ఉన్నాయి, న్యాయశాఖలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సో వాటి పరంగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో వీటికి మన ఏ పొలిటికల్ పార్టీకి అటాచ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా. నిజంగా చాలా మంది అంటారు, నేను వింటున్నా ఈరోజు జానీ మాస్టర్ది రాసలీలు వచ్చినాయి, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ రాసలీలు వస్తున్నాయి. సో ఎవరు రాసలీలు అని సార్ ఇప్పుడు మొన్న చూసాం మనము. సో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది రాసలీలు, అంబటి రాంబాబు రాసలీలు వచ్చినాయి, చాలా మంది వచ్చినాయి. సో ఎవరు తప్పేస్తే వాళ్ళు రాసలీలు ఆటోమేటిక్ బయటకు వస్తుంది. నువ్వు అవునన్నా కాదన్నా ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాయి. సో చాలా మంది శేఖర్ మాస్టర్ రాసలీలు బయటకు తీస్తామని కొంతమంది అంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేను కూడా ఈగలు పెట్టేస్తాను. ఒకటి నేను తప్పు జరిగింది అని నేను జస్టిఫికేషన్ ఇవ్వను, కానీ జస్ట్ జనరల్ గా అనుకుందాం మనం. ఒక డాన్స్ మాస్టర్ పొజిషన్ లో ఉండి ఒక వెల్ నోన్ పర్సనాలిటీ, పొలిటికల్ గా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నారు. ఆయన ఎంతో గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఒకరికి అన్నం పెడతానని చెప్పి కడుపుకి అన్నం పెడతానని చెప్పి కడుపు కింద దాన్ని ఆశించడం ఎంత మాత్రం కరెక్ట్? సో మీరు అన్నట్టు కరెక్ట్ అన్న. నాకైతే నమ్మకం ఉంది జానీ మాస్టర్, నాకు చాలా నమ్మకం ఉంది అన్న. ఏదో తను ఏదో ఆశమాషలో వచ్చి ఏదో ఇండియాస్ బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్ కాలేదు. వాళ్ళ డాడీ లారీ డ్రైవర్. తను ఎంతో కష్టపడి తను అడుగు ముందుకు వేసుకుంటూ సినిమా ఫీల్డ్ అడుగు వేసుకుంటూ ప్రభుదేవుని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఏదో అవకాశాలు వచ్చిరాని అవకాశాలతో నితిన్ ఛాన్స్ ఇవ్వడం కానీ, రామ్ చరణ్ ఛాన్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు ఈ రోజు ఇండియాలో నంబర్ 1 కొరియోగ్రాఫర్ మారాడు. ఈ రోజు నాట్ ఓన్లీ తెలుగు, చాలా పెద్ద బాలీవుడ్ లో కూడా తను మంచి కొరియోగ్రాఫర్ మారాడు. సో నిజంగా తప్పు నాకు నమ్మకం ఉంది జానీ మాస్టర్ తప్పు చేయడు. తప్పు చేసింటే మాత్రం యాజ్ ఏ ఫ్యాన్ గా నేను కూడా అంగీకరించాడు. తన పైన ఏదో ఒక రకమైన శిక్ష తీసుకొని మనస్ఫూర్తి దొరకటం నాకు ఫుల్ ప్లెడ్జ్ నమ్మకం ఉంది అన్న. సో జానీ నాకు ఒక మాట ఏంటంటే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ అంట అమ్మాయిని ప్రోత్సహించదంట. సో జానీ మాస్టర్ తో ఏదైతే ఉందో పార్టిసిపేట్ చేయమని. సో నేనైతే నమ్మట్లేదు. యాజ్ ఏ వైఫ్ ఎవరు కూడా అట్లాంటి ఎంకరేజ్ చేయరు. ఇంకో తను ఏమంటుందంటే తను ముస్లిం కాబట్టి తను ముస్లిం కన్వర్ట్ అయితే జానీ మాస్టర్ పెళ్లి చేసుకుంటారని. సో ఇట్లాంటి ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. సో నాకైతే ఫుల్ ప్లెడ్జ్ యాజ్ ఏ జానీ మాస్టర్ ఫ్యాన్ గా, నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానీ సో జానీ మాస్టర్ తప్పు చేయడు. అట్లాంటి తప్పు చేసామని పవన్ కళ్యాణ్ కూడా ఎంకరేజ్ చేయడం నాకు నమ్మకం ఉంది. అందరూ ఇంకొంతమంది మాట్లాడుతున్న వాదన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పైకి నెట్టేసిన బయటికి గ్రౌండ్ లెవెల్లో ఇండస్ట్రీలో ఇతని మీద ఎలాంటి రాకుండా కిందనే పాలిటిక్స్ చేస్తున్నారని కొంతమంది వాదన. అది ఎంత మాత్రం నిజమై ఉండొచ్చు అంటే రామ్ చరణ్ ఉన్నాడు సపోర్ట్ గా, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సపరేట్ అయిపోయాడు వాళ్ళ నుంచి. అల్లు అర్జున్ ఏదో సినిమాలు నేను ఇప్పిస్తాను అమ్మాయికి, ఆదుకుంటాను నేను అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. అర్థమైందా? అంటే వీళ్ళకి అగైనెస్ట్ గా, మెగా ఫ్యామిలీకి అగైనెస్ట్ గా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సో అల్లు అర్జున్ నేను ఆ అమ్మాయి చార చేస్తాననేది అల్లు అర్జున్ చెప్పినట్టుగా ఒకటి ప్రోపగండా అయితే జరుగుతుంది. ఇది ఎంత మాత్రం నిజమో అది పక్కన పెడితే అసలు రామ్ చరణ్ కి ఇలా ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి చాలా క్లోజ్ జానీ. నిజంగా వీళ్ళు కాపాడుతుండొచ్చా? మీరు ఎంత కావును మారుతారు అంటే ఇక్కడ జానీ మాస్టర్ ఇష్యూకి మీరు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి చేయడం అనేది నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. నేను అంటుంది ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడే నేను అంత ఒక పోస్ట్ చూసాను. అల్లు అర్జున్ ఏదో ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అమ్మాయి కోసం. రైట్, ఓకే. సో ఇలా జరుగుతుంది. సరే, ఓకే, సంబంధం లేదనే అనుకుందాం ప్రస్తుతానికి. ఇఫ్ ఇన్ కేస్ రేపు జానీ మాస్టర్ దోషి అని తేలితే ఏంటి పరిస్థితి? చెప్తున్నాను. మీరు ఏదో ఇందాక మాట్లాడినారు రామ్ చరణ్ సపోర్ట్ ఉంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. మీరు ఎవరైతే మాట్లాడతారో ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే రామ్ చరణ్ ఊరుకోడు, సాయి ధరమ్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు, మెగాస్టార్ ఊరుకోడు, ప్రతి ఒక్క ఏ ప్రపంచంలో ఉన్న ఏ మనిషి కూడా ఊరుకోడు అన్న ఇట్లా తప్పు చేసి ఉంటే మాత్రం. సో నాకు నమ్మకం ఉంది 100% జానీ మాస్టర్ తప్పు చేయడు, తప్పు చేయకుండా ఉండడు అని నాకు నమ్మకం ఉంది. కానీ తప్పు చేయడు భయ నిజంగా. సో మీరు దానికి పవన్ కళ్యాణ్ కి, సో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చాలా మంది మాడుతున్నారు. దానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్ మ్యాటర్ని దయచేసి పొలిటికల్ లో లాకండి, దయచేసి సినిమా ఫీల్డ్ లోకి లాకండి, మనస్ఫూర్తి దొరకటన్నా. సో తనకు అవకాశాలు ఇచ్చిండా, తనను వాడుకున్నాడా లేదని న్యాయశాఖలనే, పోలీస్ వ్యవస్థలనే వాళ్ళు చూసుకుంటారు తప్ప. కానీ సో మనకు నచ్చింది యూట్యూబ్ లో చాలా ఇక్కడ ఎవరెవరో ఏదో రాస్తున్నారు. నిజంగా నాకు ఆశయం అనిపిస్తుంది. దయచేసి అట్లా రాయకండి. సో మన న్యాయశాఖలు చూసుకుంటే నేను కోరుకుంటున్నాను. 2015లో కూడా కాలేజ్ అమ్మాయి మీద ఏదో అత్యాచారం చేశాడని ఆ అమ్మాయి కేసు అట్టే నడిచి 2019లో శిక్ష కూడా పడింది. ఐడియా ఉందా? ఐడియా ఉంది. అది కోర్టు కూడా వేశారు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది అమ్మాయిది కదమ్మా, అబ్బాయికి అవకాశాలు ఇవ్వట్లేదని వచ్చింది. అది కాదు, వేరే కాలేజ్ అమ్మాయిని మెయిన్ గా టీనేజర్స్ టార్గెట్ చేస్తున్నారు జానీ మాస్టర్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. అది నిజమైతే ఇది నిజం అవుతుంది కదా మెయిన్ అందరి అభిప్రాయం.
ఒక తప్పు చేసిన కదా మళ్ళీ అదే తప్పు చేస్తారని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియట్లేదు. సరే తప్పు ఎవరి వైపు ఉన్నా కూడా న్యాయమే గెలవాలనేదే కాన్సెప్ట్. అదే మేము చెప్పేది అదే భయ్యా, ఎవరు తప్పు చేసినా వాళ్ళకు 100% శిక్ష పడాల్సిందే. జానీ మాస్టరా, శేఖర్ మాస్టర్, ఇంకో పెద్ద మాస్టరా, అవన్నీ మనకు సంబంధం లేదు. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా సరే దానికి శిక్ష అనుభవించక తప్పదు. సో వాళ్ళు ఇంతకుముందు తప్పు చేసిండు మళ్ళీ సేమ్ తప్పు చేయక తప్పు మానదని అనుకోవడం కూడా మన భ్రమనే. అప్పుడు తప్పు చేసి ఉండొచ్చు, తర్వాత మారినొచ్చు, మళ్ళీ తన పని ఇంకో కేసు అయింది. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ మ్యాటర్ గురించి మాట్లాడితే తను తప్పు చేసిన మాత్రం 100% న్యాయశాఖలోనే తదుపరి చర్యలు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. 100% కాస్టింగ్ కౌచ్ అని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అర్థమైందా? ఇండస్ట్రీకి చెడ్డ పేరు. దీనికోసం ఎంతో మంది పోరాడుతున్నారు, ఎంతో మంది ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒక న్యాయం జరగడం లేదు. లాస్ట్ టైం శ్రీరెడ్డి కూడా దీనికోసమే కదా బయటకు వచ్చింది ఇలాంటి జరుగుతుందని. ఈ మధ్య కాలంలో కొంతమంది కూడా చెప్పుకొచ్చారు. తమిళ్లో రాధిక, అక్కడ మలయాళంలో ఒక అమ్మాయి. అర్థమైందా? ఎన్నో జరుగుతున్నాయి వీటికి సంబంధించి. ఇప్పుడే చాలా మంది కొత్త ఆర్టిస్టులు వీళ్ళు బయటికి వచ్చి అంటే కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు. వీటి వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రీలో ఏదైనా కొంచెం 2 సినిమాలు అంటే చేస్తే ఖచ్చితంగా అంతా అయిపోయి ఉంటది అని చెప్పి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇంత బ్యాడ్ నేమ్ ఉన్న ఈ క్రమంలో ఇలాంటివి జరుగుతుంటే మరికొంత బ్యాడ్ నేమ్ పెరుగుతుంటది కదా ఇలాంటి వాళ్ళ వల్ల. హేమ డ్రగ్ కేసులు ఇరుక్కుంది, అదొక పెద్ద ఇదైంది. ఎంతో మంది ఎన్నో చెడ్డ వాటిలు ఇరుక్కుంటూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీనికి సొల్యూషన్ అనేది లేకుండా పోయింది. ఎట్లా దీనికి ఎండ్? నిజం మీరు అన్నది చాలా మంచి క్వశ్చన్. నిజంగా చాలా మంది అమ్మాయిలు అంటే ఈ పల్లెటూరు నుంచి నిజంగా బస్సు ఎక్కిచ్చి నేను యాక్టర్ కావాలి, నేను ఏదో కావాలనే ఉద్దేశంతో అసలు నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు అన్నట్టు కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది. సో దీన్ని నిజంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, నిజంగా ఫిలిం ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, దీనిపైన చర్యలు తీసుకోండి. ఈ మాట ఇప్పుడు చాలా ఈ మాట కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి కానీ అంతమంది చాలా మంది చెప్తున్నారు. ఇట్లాంటి మాటలు విని నిజంగా మేము అలసిపోయాం. నిజంగా అంటే వీటిపైన న్యాయం జరగదా అన్న ఫీలింగ్ లో ఉంది. సో నిజంగా ఇదే విషయాన్ని మీరు అన్నట్టుగా జానీ మాస్టర్ తప్పు చేసిన తన మీద శిక్ష తీసుకోవాలి. ఎవరైనా సరే నా కాస్టింగ్ కోచ్ నిజంగా ఈ మధ్యలో మీరు చూడండి తెలుగు ఇండస్ట్రీ నుంచి అమ్మాయిలు రావట్లేదు అన్న ఈ ప్రాబ్లం వల్లనే. సో కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం వల్ల అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా అవుతున్నారు. సో మెయిన్ తెలుగు ఇండస్ట్రీ అమ్మాయిలు చాలా దూరంగా అవుతున్నారు అనమాట. సినిమా ఫీల్డ్ రావాలంటే భయపడుతున్నమాట. అరే సినిమా ఫీల్డ్ పోతే ఏదో ఒక రకంగా కాస్టింగ్ కోచ్ ఉంటుంది, మనం ఎదగాలంటే ఇంకేదో వాళ్ళు చేయాలన్న ఫీలింగ్ తోటి చాలా భయపడతారు. కాబట్టి సో నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ ఒక నమ్మకం కలిగించండి. సో నిజంగా మన ఊరు పిల్లగా మన తల్లులు ఎవరైనా కూడా సినిమా ఫీల్డ్ రావాలని భయపడతారు. సో వాళ్ళకు నమ్మకం కలిగించి సినిమా పెద్ద కానీ గవర్నమెంట్ కానీ ఈ కాస్టింగ్ కోచ్ నిజంగా ఎవరో తప్పేసి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.